ఏం చెప్పమంటారండి, మూవీ స్టార్ట్ అయ్యేది హరిహర వీరమల్లు వూల్ఫ్ సీన్తో. అసలు సేమ్ యాస్టీస్ దింపేశారు. వూల్ఫ్ని పెంచి ఉపయోగమే ఉంది? ఓనర్ని కాదని మధ్యలో వచ్చిన వాడి మాట వింటుంది. అసలు వూల్ఫ్ సీన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఏదో బిల్డప్ కోసం పెట్టారంతే. ఇంకా ఫైట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హీరో దగ్గరకు వచ్చి కొట్టు అన్నట్టు కొట్టించేసుకుంటున్నారు. మొత్తం వన్ సైడ్ కొట్టుడు. ఇంకా ఆ మాత్రం దానికి ఫైట్స్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. చిన్న డీటెయిల్ అయిన సరే చెప్తున్నా, ఒక ఫైట్లో ఎన్టీఆర్ గారు పట్టుకున్న చైన్ నెక్స్ట్ ఫ్రేమ్లో లెంత్ పెరుగుతుంది. థియేటర్లో చూస్తుంటే నేనే అబ్జర్వ్ చేశా. అంటే రేపు ఓటీటీలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆడుకుంటారు ట్రోలర్స్, మళ్ళీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద పడతారు. మూవీ అంటే బిజినెస్సే, అందరికీ తెలిసిందే. ఇలాంటి కంటెంట్ని పెట్టుకొని అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నారు అసలు? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. దేవరానే కొంచెం బెటర్ అనిపించింది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు బార్బెల్ ఒక వీడియో చేశాడు. ఒక 2 days తర్వాత అనుకుంటా బార్బెల్ చెప్పింది నిజం అన్నట్లు మాట్లాడేశారు తెలుసా. మేబీ ఒకవేళ నేను ఎన్టీఆర్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తే, యూ గైస్ కెన్ లీవ్ ద వీడియో రైట్ నో. నేను మూవీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు, బట్ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ని అసలు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. మూవీ మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ అండి, ఇలా అనొచ్చలేదో కూడా తెలియటం లేదు నాకు. డ్రగ్స్ తీసుకుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూవీ మొత్తంలో చాలా బొక్కలైతే ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రతి ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్లో టైగర్ సౌండ్ వస్తుంది. అసలు అవసరం ఏముంది? అయాన్ ముఖర్జీకి ఎన్టీఆర్ గురించి కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కానీ తెలిసినట్లేదు అనిపిస్తుంది ఈ మూవీ చూస్తుంటే. ఇంకో ఇరిటేటింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే, మూవీలో ప్రతి క్యారెక్టర్ ఇండియా ఫస్ట్, దేశం కోసం అని అంటారు. అసలు అవసరమే లేదు. ఆఖరికి ఒక ముసలావిడితో కూడా సేమ్ డైలాగ్ చెప్పేశారు. ఇండియా అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకున్నట్లయితే అనిపించింది. అలా ఎలా చెప్తున్నారంటే ఏమో, నాకు ఆ డైలాగ్స్ వినిపిస్తుంటే అట్లానే అనిపించింది. మరి మూవీ ఆల్మోస్ట్ 3 hours ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్లో మోషన్ షాట్స్ అండి. అసలు అవసరమే లేదు. హాలీవుడ్లో జాక్ స్నైడర్ అని డైరెక్టర్ ఉన్నారు. ఆయన మూవీస్ చూసి అర్థమవుతుంది ఎక్కడెక్కడ స్లో మోషన్ యూజ్ చేయాలి అని. ఆయన చాలా తక్కువ షాట్స్లో మాత్రమే యూజ్ చేస్తారు, అండ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. ఫైట్ సీక్వెన్స్లో అసలు ఫిజిక్స్ని పక్కన పెట్టేశారు. అదే ఫ్లైట్ సీక్వెన్స్లో ఫైటర్ జెట్ని గన్తో షూట్ చేస్తే జెట్ బ్లాస్ట్ అయిపోతుంది. నోటుకు వచ్చింది రాసుకొని పోయినట్టుంది. అది ఫైటర్ జెట్ అండి, అంత ఈజీగా అలా పేలిపోతుంది. మూవీలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండి. ఆ పోర్షన్ వరకు పర్లేదు, బాగానే రాసుకున్నారు. ఆ రోల్స్ ప్లే చేసిన కిడ్స్ కూడా బాగానే పుల్ ఆఫ్ చేశారు కూడా. రీసెంట్ టైమ్స్లో వోస్ట్ ఇంటర్వ్యూలు ఇది. సీజీఐ అయితే అంతేం లేదు, గ్రీన్ స్క్రీన్ అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కియారా బికినీ సీన్ని కట్ చేశారన్నారు, బట్ అది కూడా మూవీలో ఉంది. అసలు ఆ సీన్కి మూవీకి ఎటువంటి సంబంధం లేదని కూడా అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, బట్ ఒకటే ప్రాబ్లం, చాలా రిపిటేటివ్గా అనిపించింది. అనిల్ కపూర్ క్యారెక్టర్ అదే యానిమల్ మూవీలో హీరో ఫాదర్గా చేశారు కదా, అసలు ఆయనకి ఇంపార్టెన్సే లేదు. అసలు ఆ క్యారెక్టర్ లేకపోయినా సరే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. క్లైమాక్స్ పేల్చిన పెద్ద బాంబు ఏంటి అంటే వార్ 3 ఉండొచ్చని అయితే హింట్ ఇచ్చారు. సో వార్ 2 మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది. మీరు మూవీ చూసారా? ఒకవేళ చూస్తే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కూలీ రివ్యూ నెక్స్ట్ వస్తుంది. See you guys. సినిమా ఇది అది అంటే ఇదే చెప్పండి. ఏదైనా లిప్సింగ్ తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని.